తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు అని పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించిన ఎన్టీఆర్ పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కాకినాడలో స్థానిక గుడారిగుంట్ల ఎస్సీసీఎల్ అధ్యక్షులు సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అప్పలకొండ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ కల్పించాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, బలసాడి రంగారావు, పలివెల రవి, జనసేన రాణి తదితరులు పాల్గొన్నారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఖాళీ ఉండేది కదా, ఎండాకాలం అంతా రెడీ ఉండేవారు. అక్కడ వెళ్ళి ఆర్పణం చేయడం ఇలా ఉండేయండి. ఈరోజు అలాంటి ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఒక ఇల్లు అంటుకుంది, ఇల్లు తగలబడ్డాదన్న వార్తే లేకుండా ఈరోజు ఉన్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన అప్పుడు ప్రవేశపెట్టాడు పక్కా ఇల్లు నియమించాలని చెప్పి. తాటకిల్లు ఎక్కడ ఉండకూడదు, పక్కా గృహాలు ఉండాలి తప్ప తాటకిల్లు ఉండకూడదని ఆయనే ప్రవేశపెట్టాడు. ఆ రోజున ఇక్కడున్న అమ్మలు ఉన్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు పెన్షన్ అంటూ లేదు. గతంలో ఆయన ఎన్టీ రామారావు ఆయన మామూలుగా వెళ్ళిపోతున్నాడు, ప్రచారానికి వెళ్తున్నాడు రోడ్డు మీద అంటుందంటే పొలాల్లోంచి ఒక అమ్మ నడుచుకుని వచ్చేస్తుంది. మంచి ఎండ వచ్చేస్తుంటే ఆవిడ అమ్మ నడుచుకుని వచ్చేస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. అయినా చూస్తున్నాడు ఈయన, చెప్పులు లేకుండా వచ్చేస్తుంది. అలా చాలామంది వస్తున్నారు, చూశాడు ఆయనట. ఇవన్నీ మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాయకులందరూ కూడా. వచ్చేస్తుంటే అమ్మ కాలు కాలిపోతున్నా కదా, ఎందుకు అలా వచ్చేస్తున్నామంటే మరి చెప్పులన్నీ వేసుకోవాలి కదమ్మంటే చెప్పుడు కొనుక్కొని డబ్బులు లేవని చెప్తే ఆ రోజు ఆవిడ బాధ చూసి చాలామంది అలా నడుస్తున్న వాళ్ళు చూసి, చెప్పులు లేకుండా నడుస్తున్న వాళ్ళు చూసి ఆ రోజే ఆయన ఎంతో కొంత ఇవ్వాలి వీళ్ళకి, ఈ చెప్పులు లాంటివి కానీ ఏదో కొనుక్కుంటారు వీళ్ళు చూసి వాళ్ళు లేరని చెప్పి మొట్టమొదటి పెన్షన్ పెట్టింది. ఈ రాష్ట్రంలో 35 రూపాయలు పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంతే కదా, చూడండి 35 రూపాయలు అంటే అప్పుడు ఎక్కువ. అప్పుడేంటి మన చిన్నప్పుడు సినిమాకి వెళ్తే 10 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయేవారు, రూపాయి పట్టుకుని సినిమాకి వెళ్ళిపోయేవారు. రూపాయికి చాలా వస్తువులు వచ్చేసి. అవునా కత్తలే, 35 రూపాయలు పెట్టాడు ఆయన. 35 తర్వాత 75 రూపాయలు చేస్తారు, 75 తర్వాత 200 చేస్తారు, 200 తర్వాత అలాగా 1000 చేశారు, 2000 చేశారు. ఇప్పుడు 4000 కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన పరిస్థితులు, అంతకుముందు పరిస్థితులు. ఆ రోజు సామాన్యులు రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చింది. అలాగే ప్రతి పేదవాడు కూడా మరి ఇబ్బంది పడకూడదని కూడు గూడు నీడ అనే నినాదంతో ఆ రోజు మరి కిలో 2 రూపాయలకి ఇవ్వటమే కాదు, మరి జనతా వస్త్రాలు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఆయన మరి ఏర్పాటు చేయటం, అదేవిధంగా పెన్షన్లు కూడా మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారే పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున పేద ప్రజలకి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసి అదే వరవడిలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మరి ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడ కూడా పెన్షన్లు మనం చూసుకున్నట్లయితే మరి 4000 రూపాయలు మరి పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే 4000, 6000, 10,000, 15,000 కూడా పెద్ద ఎత్తున మరి పెన్షన్లకి సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకు స్త్రీశక్తి మరి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో మరి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలుగు మాట్లాడడం అనేది హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. అంత మంచి వ్యక్తి అయినా
అలాంటి వ్యక్తిని ఈరోజు వర్ధంతి కార్యక్రమం మరి మనం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క మన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడు గుడ్డ గూడు, అంటే పేద ప్రజలు ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులతో ఉండేవారు. అలాంటిది మరి ఆయన ముఖ్య ఉద్దేశంతో మరి ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు చేయడం, అలాగే పేద ప్రజలకి మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు అన్నీ ఇప్పించడం, మరి అన్నీ కూడా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు. అటువంటి మహానుభావుడు ఈరోజు మన మధ్యన లేడని అనుకుంటాం, కానీ ప్రతిరోజు మేమందరం కూడా తెలుగుదేశం నాయకులేంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన తలుచుకొని రోజు అంటూ ఉండదు. అటువంటి మహానుభావుడు వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రజలంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు 9 నెలల కాలం ఈ రాష్ట్రం అంతా సుడిగాల పర్యటన చేసి అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకుని ముందు అందరికీ కూడా తినడానికి తిండి ఇవ్వాలా, ఉండటానికి ఇల్లు ఇవ్వాలా, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలని మంచి ఆలోచనతో ఎన్టీ రామారావు రాజు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేమంతా కూడా పార్టీలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాం. ఏ పార్టీ ఇటువంటి పార్టీ లేదు అని తెలుసుకుని కొంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ లోపల రావడం కూడా జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రజలందరూ అనుకుని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు తక్కువ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కొండబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అన్ని పనులున్నా సరే ఎక్కడికి వెళ్ళకుండా ఈ కార్యక్రమం కంపల్సరిగా 30 సంవత్సరాల నుంచి నేను ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంతకుముందు పండగలో చేసేవాడిని. పండగకి ముసలి అందరికీ కలపడినారు, భోజనాలు పెట్టి బట్టలు పెట్టేవాళ్ళు. ఆ కార్యక్రమం నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పగా అది ఎన్టీఆర్ వర్ధంతి కింద మార్చాము. గతం తప్పకుండా వస్తున్నారు. కొండబాబు గారు నా మామూలుగా కాదన్నమాట, అన్నిటికీ మాకు తోడుదాగా ఉండి అన్నిటికీ సహకరించి ఈ కొండబాబు గారు ఈ కార్యక్రమం చేయమన్న గురించిగా నేను వర్ధంతి కార్యక్రమం 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అలాగే మా నాయకులు